కి వాడడం జరుగుతుంది. స్టెంట్ ఒక ఫారెన్ మెటీరియల్ కాబట్టి స్టెంట్ వేసుకున్న పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్. యూజువల్లీ ఒక స్టెంట్ ఫారెన్ మెటీరియల్ కాబట్టి బాడీ ఫారెన్ మెటీరియల్స్ని యాక్సెప్ట్ చేయదు. బాడీ ఎప్పుడైతే ఫారెన్ మెటీరియల్ బాడీలో ఇంట్రడ్యూస్ అయినప్పుడు దాన్ని రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. రిజెక్ట్ చేసే విధానం బ్లడ్ క్లాట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. స్టెంట్ మీద బ్లడ్ క్లాట్ అయితే ఆ బ్లడ్ ఫ్లో అనేది ఆగిపోయి పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో స్టెంట్ క్లాట్ అవ్వకుండా ఉండడానికి కోసం పేషెంట్కి బ్లడ్ థిన్నర్స్ ఇవ్వడం జరుగుతుంది. స్టెంట్ పెట్టుకున్న ప్రతి పేషెంట్ 1 సంవత్సరం పాటు 2 బ్లడ్ థిన్నర్స్ వాడాల్సిన అవసరం ఇంపార్టెంట్. బ్లడ్ థిన్నర్ వాడకపోతే స్టెంట్ క్లాట్ అవుతుంది అండ్ స్టెంట్ క్లాట్ అయిపోతే మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. సో ఏదైతే వ్యక్తి స్టెంట్ వేసుకుంటారో బ్లడ్ థిన్నర్స్ వాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఏదైనా కారణం ద్వారా బ్లడ్ థిన్నర్ ఒకవేళ వాడని పరిస్థితి ఉంటే ఆ వ్యక్తికి స్టెంట్ పెట్టించుకోకూడదు. సో ఎలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే డాక్టర్కి ముందుగానే ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక పేషెంట్కి ఏదైనా బ్లీడింగ్ ప్రాబ్లం ఉంది, లేదా బ్లడ్ థిన్నర్ తోటి ఏదైనా ఎలర్జీ రియాక్షన్ ఉంది, లేదా ఇంకేదైనా కారణం ద్వారా బ్లడ్ థిన్నర్స్ వాడని పరిస్థితి ఉన్న వాళ్ళల్లో స్టెంట్ పెట్టడం అనేది ప్రమాదం జరుగుతుంది. సో అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే ముందుగానే డాక్టర్కి చెప్పాల్సిన అవసరం ఉంది. తద్వారా వచ్చే ప్రాబ్లమ్ని మనం ముందుగానే ఐడెంటిఫై చేసి ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. స్టెంట్ వేసుకున్న వాళ్ళు బ్లడ్ థిన్నర్స్తో పాటు అలాగే అదనంగా కూడా టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తికి బ్లాకేజెస్ ఎందుకు వచ్చాయి, ఆ బ్లాకేజెస్కి తగినట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ని కూడా మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. స్టెంట్ వేసుకున్న తర్వాత ఎన్ని రోజులు పనిచేస్తుంది అండ్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎలా అయితే బ్లాకేజెస్ వచ్చాయో దానికి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏజ్, అలాగే రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ బీపీ, డయాబెటీస్, కొలెస్ట్రాల్ లాంటి ప్రాబ్లమ్స్. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని ఒకవేళ మనం సరిగ్గా మేనేజ్ చేయకపోతే, ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని సరిగ్గా కంట్రోల్ పెట్టకపోతే మళ్ళీ కొత్త బ్లాకేజెస్ ఈక్వల్లీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకసారి స్టెంట్ చేసుకున్న తర్వాత ఆ పేషెంట్ రిలాక్స్ అవ్వడానికి లేదు. ఆ రెస్పాన్సిబిలిటీ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఆ రెస్పాన్సిబిలిటీ జీవితాంతం కంటిన్యూ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ స్టెంట్కు మెయింటైన్ చేయడానికి కోసం బ్లడ్ థిన్నర్స్ ఎలా అయితే వాడడం ఈక్వల్లీ ఇంపార్టెంటో అదేవిధంగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది.